వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. షుగర్ అనేది వేరియబుల్ కాంపనెంట్. ఈ రీసెంట్ అడ్వాన్సెస్లో షుగర్ని ఆల్మోస్ట్ ప్రతి సెకండు గమనించేటట్టు డివైజెస్ వచ్చున్నాయి. వాటిల్లో కామన్గా ఉన్న డివైస్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్. ఈ కంటిన్యూస్ మానిటరింగ్ గ్లూకోజ్ డివైస్ ఉన్నప్పుడు సో ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మానిటర్ చేసే పరిస్థితి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వే ఆఫ్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం. అయితే ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంది. ఈ అపోహ ఏంటంటే సంవత్సరానికో 2 సంవత్సరాలుగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, షుగరు పర్లేదు అనే అపోహ క్లారిఫై కావాలి. ఎందుకంటే షుగరు ఈజ్ ఏ వేరియబుల్ కాంపోనెంట్ ఎవ్రీ అవర్. అందుకోసం అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 days, వన్స్ ఇన్ 3 days ఇంట్లో హోమ్ మానిటరింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ అపోహలో ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే ఈ హోమ్ మానిటరింగ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో మీరు శ్రద్ధగా గమనిస్తే ఆ గ్లూకోజ్ స్టిక్స్ ఆఫ్టర్ ఓపెనింగ్ మీరు నాట్ మోర్ దెన్ 90 days వాటిని వాడకూడదు. ఎందుకంటే వాటి ఎక్స్పైరీ టైం ఆర్ షెల్ఫ్ లైఫ్ టైం ఓన్లీ ఫర్ 3 months. అందుకోసం 3 months తర్వాత వాడుతుంటే మీకు ఫాల్స్ రిజల్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆ స్టిక్స్ని త్వరగా వాడేటట్టే మీరు ఆర్ టైంలో వాడేటట్టే మీరు గమనించుకోవాలి. నెంబర్ 2, ఈ షుగర్ టెస్టింగ్లో కూడా ప్రాపర్గా నిద్రపోకపోయినా, లేట్గా ఫుడ్ తిన్నా, ఏదన్నా ఫీవరు స్ట్రెస్కి గురైనా ఆ టైంలో షుగర్ చెకింగ్ అనేది చేయొద్దు. ఐడియల్గా షుగర్ చెకింగ్ చేయడానికి మోర్ దెన్ 8 hours ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్ ఉండాలి. అరౌండ్ 6 to 7 మధ్యన చేసుకుంటే ఐడియల్ టైం. బికాస్ షుగర్ అనేది చాలా ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది కాబట్టి ప్రాపర్గా నిద్రపోయి 6 to 7 లేసి చేసుకుంటే అది కరెక్ట్ టైం. ఆఫ్టర్ దట్ నా రికమెండేషన్ పోస్ట్ లంచ్ ప్రాపర్గా మీల్ తినిన తర్వాత 2 hours చెక్ చేసుకుంటే అది పోస్ట్ లంచ్ కింద కేటగరైజ్ చేస్తాం. తర్వాత షుగర్కి సంబంధించిన ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం. ఇది 3 నెలల యావరేజ్ ఆఫ్ షుగర్ని చూపిస్తుంది. కనీసం 6 నెలల కన్నా ఒక్కసారైనా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదన్నా పరిస్థితుల్లో డాక్టర్ సూచనలు చేసినప్పుడు ఇంకా అర్లీకి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఐడియల్ మెజర్మెంట్స్ ఆఫ్ షుగర్స్ ఇలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీ షుగర్ మేనేజ్మెంట్ అక్యురేట్గా చేస్తూ కాంప్లికేషన్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత చాలామందికి షుగర్ ట్యాబ్లెట్స్ ఎలా వేసుకొని ఎలా మెజర్ చేయాలనేది ఒకటి ఉంటుంది. ఈ క్లారిటీ కోసం చెప్తున్నానండి. ఆల్వేస్ ఫాస్టింగ్ షుగరు రాత్రి ట్యాబ్లెట్ మీదే చేయాలి. అంటే డే టైం మనం ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ పోస్ట్ లంచ్ అనేది కంపల్సరీ ట్యాబ్లెట్ వేసుకొనే చేసుకోవాలి. సో మార్నింగ్ చేసే శాంపుల్ వితౌట్ ట్యాబ్లెట్, తిన్న తర్వాత చేసే శాంపుల్ విత్ ట్యాబ్లెట్. సో ఇలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ట్యాబ్లెట్ మిస్ చేసి చెక్ చేయడం అలవాటు ఉందండి. దాని కారణంగా మీకు వచ్చే షుగర్ రిజల్ట్ అక్యురసీని మిస్ అవుతూ హై ఫాల్స్ రికార్డింగ్స్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. అక్కడ మనం చెక్ చేసేది షుగర్ లెవెల్స్ మన మందులు ఎంత బాగా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి కాబట్టి మందులు వాడుతూనే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా చేసిన దానివల్ల షుగర్ మానిటరింగ్ దీర్ఘకాలంలో ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఈ మెటబాలిక్ రిలేటెడ్ డిసీజెస్ లైక్ బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి బరువు గురించి ఒక ఐడియా ఉండాలి. దాని గురించి ఒక ఫోర్సైట్ అనేది మనందరిలో కూడా ఉండాలి. అయితే ఉబకాయం అనగానే ఫస్ట్ మనం కేటగరైజ్ చేయాల్సింది నార్మల్సీ ఎంత. ఈ నార్మల్సీ కొలిచే పద్ధతి ఏంటనేది చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ BMI అంటాం. ఈ BMI హైట్కి వెయిట్కి ఉన్న రేషియో క్రమంలో డిసైడ్ చేస్తాం. ఒక నార్మల్ హెల్దీ ఇండివిజువల్కి 18 to 25 మధ్యన ఉండాలి. అయితే అట్ రిస్క్ పాపులేషన్ అంటే ఎవరికైతే డయాబెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఎవరికైతే డయాబెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా
ఇది 22 నుంచి 23 దగ్గర మెయింటైన్ చేస్తే హెల్త్ పరంగా ఇంకా బెటర్గా ఉంటారని కూడా గమనించారు. అయితే ఒక ఐడియల్ వెయిట్ అనేది మన హైట్ బట్టి కేటగరైజ్ చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో ఎక్కువ శాతం మంది డయాబెటీస్కి గురవుతున్నాం కాబట్టి మనము ఆ బాడీ మాస్ ఇండెక్స్ని 22 నుంచి 23 దగ్గర మెయింటైన్ చేసిన దానివల్ల మనకి ఈ హెల్త్ పరంగా వచ్చే అనర్థాలు పర్టికులర్గా దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ మనకి కానీ ఉబకాయం సోకితే, ఉబకాయం అంటే ఎనీథింగ్ మోర్ దెన్ 25 అంటే ఒబేసిటీని 30 నుంచి కేటగరైజ్ చేస్తారు కానీ మన సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో 25 అండ్ అబవ్ ఉంటే ఈ ఉబకాయం కారణంగా వచ్చే సమస్యల్లో ప్రథమంగా వచ్చే సమస్య మానసిక ఒత్తిడి, రెండో సమస్య స్లీప్ యాప్నియా అంటారు, అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నిద్రలో జరగాల్సిన ప్రక్రియలు సరిగ్గా జరగకపోవడం. మూడోది కామన్గా నేను చెప్తున్నది మెటబాలిక్ డిజీజెస్. నాలుగోది జీర్ణాశయం మీద వచ్చే ఎఫెక్ట్స్, అజీర్ణం చేయడం, రీఫ్లెక్స్ డిజీజ్ రావడం, మలబద్ధకం రావడం, ఇవన్నీ చాలా సాధారణంగా కనిపిస్తాయి. అలాగే ఎవరికైతే ఉబకాయం వస్తుందో వాళ్ళల్లో ఈ బోన్ డెన్సిటీ అంటాం, బోన్ మినరలైజేషన్ అది ఎక్కువగా ఉంటుందని కూడా గమనించారు. ఎవరికైతే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుందో వీళ్ళలో డయాబెటీస్ వచ్చే లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. అలాగే ఎవరికైతే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుందో ఉబకాయం ద్వారా వీళ్ళల్లో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, లివర్ ఫెయిల్యూర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీర్ఘకాలంలో ఉబకాయం మెయింటైన్ చేసిన వాళ్ళల్లో జాయింట్స్ అరుగుదల వల్ల జాయింట్ రిలేటెడ్ కండిషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా పలు రకాలుగా హెల్త్ మీద ఉబకాయం మూలాన వస్తుంది కాబట్టి వెయిట్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ మేనేజ్మెంట్లో ఈ బాడీ మాస్ ఇండెక్స్ని 22 నుంచి 23 మధ్యన మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెయిట్ని మేనేజ్ చేయడానికి అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా టైమ్ ఆఫ్ ఫుడ్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. 7 o'clock, 1 o'clock, 7 o'clock ఇన్ ద ఈవినింగ్ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటూ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫుడ్ మార్నింగ్ ఉండేటట్టు, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఈవినింగ్ ఉండేటట్టు మనం గమనించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఫ్యాట్, ఆయిల్ సోర్సెస్ ఉండవి అవాయిడ్ చేయాలి. అలాగే తినంగానే పడుకోకపోవడం, కాస్త డైలీ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం వెయిట్ అధికంగా రాకుండా, దీనికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో నిద్ర అనేది ఒక ప్రాపర్ బాడీకి రెస్ట్ అండ్ రివైవల్ ఇచ్చే కాన్సెప్ట్. సో నిద్ర ఒక రోజులో కానీ, ఒక వారంలో కానీ, ఒక నెలలో కానీ సెట్ అయ్యే ప్రక్రియ అయితే కాదు. ఎందుకంటే నిద్ర ఆన్సెట్ మొత్తం రెగ్యులేటెడ్ బై బ్రెయిన్. బ్రెయిన్లో సరఫరా వచ్చే హార్మోన్స్ ద్వారానే మనకి నిద్ర అనేది వస్తుంది. పర్టికులర్గా మెలటోనిన్ అనే హార్మోన్. ఈ మెలటోనిన్ హార్మోను రాత్రులు ఎక్కువగా ఉంటుంది. డే టైంలో యాక్టివిటీకి చేకూర్చే హార్మోన్స్, గ్రోత్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇవి రెండు ఆపోజిట్ విధంగా పనిచేస్తాయి కాబట్టి ఈ మెలటోనిన్ హార్మోన్ మెయింటైన్ చేసే విధంగా మనము నిద్రని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 100% ఆఫ్ పాపులేషన్ ఇంక్లూడింగ్ చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్లు అనేది వాడుతున్నారు. ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా వచ్చేది బ్లూ లైట్. ఈ బ్లూ లైట్కి మెలటోనిన్కి సరిపడదు. ఎవరైతే ఎక్కువగా స్క్రీన్ చూస్తారో పర్టికులర్గా 3 to 4 hours బిఫోర్ స్లీప్ టైం, అంటే స్లీప్ టైం జనరల్లీ రికమెండేషన్ 10 నుంచి మార్నింగ్ 5 to 6 వరకు. ఈ 3 hours బిఫోర్ అంటే అనగా 7 o'clock ఆర్ 8 o'clockకి మనము ఈ ఫోన్లు చూడడం, టీవీ చూడడం అనేది స్టాప్ చేయాలి. అలా చేసిన దానివల్ల ఈ మెలటోనిన్ హార్మోన్ సెక్రెట్ అవుద్ది బాడీలో. దాని ద్వారా స్లీప్ అనేది ఆన్సెట్ వచ్చేది ప్రాపర్గా వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది దీర్ఘకాలంలో చేస్తే ఆటోమేటిక్గా బాడీలో ఈ ప్రక్రియ సెట్ అయిపోద్ది కాబట్టి ఒక క్లాక్ లాగా పనిచేస్తూ మీరు ఏమి చేసినా చేయకపోయినా నిద్ర అనేది కరెక్ట్గా ఆ టైంకి అరౌండ్ 10 o'clockకి వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో లేట్గా ఫుడ్ తినడం అనేది చాలా గమనిస్తూ ఉంటాం. ఈ లేట్గా ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుద్దంటే బాడీలో యాక్టివిటీ పెరుగుద్ది.
అజీర్ణం పెరుగుద్ది, గ్యాస్ ట్రబుల్స్ పెరుగుతాయి, డిస్కంఫర్ట్ పెరుగుద్ది. వీటన్నిటి కారణంగా కూడా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుద్ది. కాబట్టి అర్లీ ఫుడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్గా నైట్లో. అది కూడా మనం అవాయిడ్ చేయాల్సింది స్పైసీ ఆర్ ఆయిలీ ఫ్యాటీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి స్లీప్కి ముందు. ఈ ఫుడ్ టైమింగ్స్ కూడా ఐడియల్గా ఒక 3 hours బిఫోర్ స్లీప్ అనేది ఉంటే మంచిది. అలాగే ఒక హాట్ వాటర్ బాత్ బిఫోర్ బెడ్ టైం చేస్తే డెఫినెట్గా స్లీప్ ఆన్సెట్లో అది మేలు చేస్తుందని సైంటిఫిక్గా గమనించారు. కాబట్టి మంచి స్నానం, వేడి నీళ్ళ స్నానం, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే నిద్ర అనేది ఈజీగా వస్తుంది. తర్వాత ఈ స్లీప్ డిసిప్లిన్లో మనము ఎక్కువ శాతం చేయాల్సింది అంటే మనకు నచ్చిన విధంగా రూమ్ని అరేంజ్ చేసుకోవడం, మనకు నచ్చిన విధంగా బెడ్డింగ్ అరేంజ్ చేసుకోవడం, మనకు నచ్చిన విధంగా రూమ్ టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవడం, నాయిస్ లేకుండా గమనించుకోవడం, ఇలాంటివన్నీ చేసినతో స్లీప్ ఆన్సెట్ చాలా ఈజీగా అవుద్ది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రక్రియ స్లీప్కి సంబంధించి చెప్పాలంటే ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ యాక్టివిటీ చేస్తారో వీళ్ళందరిలో కూడా స్లీప్ ఆన్సెట్ చాలా ఈజీగా ఉంటుంది, స్లీప్ సస్టైనబిలిటీ ఎక్కువగా ఉంటుంది, స్లీప్ రిజల్యూషన్, స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువగా ఉంటాయని కూడా గమనించారు. ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పర్టికులర్గా నైట్ టైం యూరినేషన్కి సంబంధించి ఉంటుందో వీళ్ళు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి ఈ యూరినేషన్ డిఫికల్టీ ఉంది, ఏ కారణంగానా ఎండొచ్చు. ఎందుకంటే యూరినేషన్ డిఫికల్టీ హార్ట్ ఫెయిల్యూర్లో వస్తుంది, డయాబెటీస్లో వస్తుంది, ప్రాస్టేట్లో వస్తుంది, పలు రకాలుగా ప్రజెంట్ అవుద్ది. కాబట్టి సంప్రదించి డాక్టర్ గారి ద్వారా సూచనలు సలహాలు తీసుకొని ఈ నైట్ టైం యూరినేషన్ తగ్గేటట్టు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత స్లీప్ క్రైటీరియాలో స్లీప్ డిస్టర్బెన్స్కి దారితీసే ఏకైక సబ్స్టెన్స్ ఏదైతే అపోహతో ఫీల్ అవుతారో ఆల్కహాల్ తాగితే స్లీప్ వస్తుందని అది కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నైట్ టైం హాట్ బ్రివరేజెస్ అనేది అవాయిడ్ చేయాలి. కాఫీ, టీ వల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుద్ది, నిద్ర ఆన్సెట్ డిలే అవుద్ది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మనం స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ బాడీకి తగినంత స్లీప్ వచ్చే విధంగా మనం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మన అందరికీ తెలిసిన అంశం ఏంటంటే సూర్యకిరణాల ద్వారా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా నిద్ర రెగ్యులేషన్, హెల్తీ హ్యాబిట్స్ ఆఫ్ స్లీప్లో సూర్యకిరణాలకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఎందుకంటే ఉదయాన్నే మన కళ్ళ మీద లైట్ పడేటట్టుగానే రాత్రి పడుకుంటే హార్మోనల్ చేంజెస్ ఏదైతే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుందో లైట్ పడంగానే తగ్గిపోద్ది. అంటే నిద్ర వ్యవస్థ అనేది క్లియర్ అయిపోయి అటెన్షన్ పెరుగుద్ది, అదర్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో బాడీలో జరగాల్సిన జీవక్రియలన్నిటికీ సూర్యకిరణాల ద్వారా మనకి స్టార్ట్ అనేది జరుగుద్ది. సో ఎప్పుడైతే ఈ మెలటోనిన్ నిద్రపోయే హార్మోన్ తగ్గిపోద్దో ఈ గ్రోత్ హార్మోన్, కార్టిజోల్ హార్మోన్ ఏవైతే బాడీలో యాక్టివిటీస్ అన్నీ చేసే హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవ్వడం అనేది జరుగుద్ది. సో సూర్యకిరణాలకి డైరెక్ట్గా రిలేషన్ ఉన్నది స్లీప్ అండ్ బాడీ ఫిజియాలజీకి సంబంధించిన హార్మోనల్ రెగ్యులేషన్. రెండోది ఇదే అంశంలో చూసుకుంటే ఎవరైతే ఉదయాన్నే లేస్తారో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళందరిలో కూడా నిద్ర వచ్చే తత్వం, అన్ఇంటరప్టెడ్ స్లీప్, ప్రాపర్గా నిద్రపోయే తత్వం ఇవన్నీ కూడా ఉంటాయని కూడా సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళల్లోనే మెమరీ లోపాలు రాకుండా, డిమెన్షియా రాకుండా ఇవన్నీ కూడా మనము బ్రెయిన్ చురుకుదనానికి దారితీసే విధంగా ఉంటుందని కూడా శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. అలాగే సూర్యకిరణాల వల్ల మనందరికీ తెలిసిన హాట్ టాపిక్ వైటమిన్ డి వస్తుంది. దాంట్లో కూడా అల్ట్రా బి వైలెట్ రేస్ ఏవైతే మన బాడీ మీదకి వస్తాయో వాటి ద్వారా వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది పెరుగుద్ది. సో అందుకోసం సూర్యకిరణాల వల్ల మనకి బాడీలో కండరాలు, ఎముకలు లోపాలు లేకుండా హెల్తీగా మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ఉండేటట్టు చూస్తుంది. అలాగే కొన్ని స్కిన్ కండిషన్స్, సోరియాసిస్ అనే కండిషన్ ఒక చర్మ వ్యాధి, అలాగే ఎగ్జిమా అనే కండిషన్, ఇలాంటి కండిషన్స్లో సూర్యకిరణాల ద్వారా మనకి లబ్ధి జరుగుద్ది. ఈ సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ వెట్నెస్ తక్కువ ఉంటుందో దాని కారణంగా ఎగ్జిమా తక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొంత సైంటిఫిక్ రుజువులతో వైటమిన్ డి పెరిగిన దానివల్ల సోరియాసిస్ అనేది కూడా తక్కువ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొన్ని ఇంటెస్టైనల్ కండిషన్స్,
అండ్ రొమటలాజికల్ కండిషన్స్, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ కానివ్వండి, కాస్త సూర్యకిరణాల వల్ల ఆ డిజీజెస్ సివియారిటీ రూపం దాల్చకుండా మైల్డ్ ఫామ్స్లోనే రిగ్రెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే సూర్యకిరణాల వల్ల మన స్కిన్, బోన్స్ హెల్త్ ప్రాపర్గా రెగ్యులేట్ అయ్యేదానికి కూడా మనం గమనిస్తూనే ఉంటాం. సూర్యకిరణాల వల్ల హార్ట్ రిలేటెడ్ కండిషన్స్, పర్టికులర్గా హార్ట్ ఫెయిల్యూరు, హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ కూడా నార్మలైజ్ అయ్యడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సూర్యకిరణాల వల్ల బాడీలో యాక్టివిటీ పెరుగుద్ది, హార్మోనల్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాని కారణంగా హార్ట్ మీద ఒత్తిడి తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇలా పలు ఏరియాస్లో సూర్యకిరణాలకి హెల్త్ రిలేటెడ్ కండిషన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అలాగే అధికంగా సూర్యకిరణాలకి ఎవరికైతే ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళల్లో క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ప్రిక్లీ హీట్, స్కిన్ అలర్జీస్, స్కిన్ ఎరిథిమా అనేది కండిషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం వీటిని మోడరేషన్లోనే గమనించుకుంటూ ఎక్కువ తీవ్రతకి గురి కాకుండా మనం రికమెండేషన్స్ ప్రకారం ఓన్లీ అబౌట్ 20 minutes ఎక్స్పోజర్ ఆఫ్ సన్ ఉంటే మన ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో హాని కాకుండా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాత్రులు చెమటలు రావడం అనేది సాధారణంగా ఏదో ఒక మెడికల్ కండిషన్కి దారితీస్తాయి. సో వీటిల్లో మనం గమనించుకుంటే హెల్త్ పరంగా ఫీవర్లో చాలా కామన్గా చెమట అనేది మనం గమనిస్తూ ఉంటాం. వీటిలో ముఖ్యంగా నిమోనియా, క్యాన్సర్ వ్యాధి, టీబీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ శాతం నైట్స్లో చెమటలు పట్టేదానికి దారితీస్తుంది. అలాగే ఇప్పుడున్న ఫ్లూ జ్వరాలు కూడా చెమటలకి దారితీస్తుంది. పర్టికులర్గా మలేరియా అయితే నైట్ టైం ఎక్కువగా స్వెట్టింగ్ అనేది మనం చూస్తాం. మరి దానికి జాగ్రత్తలు అంటే నైట్ టైం విపరీతంగా స్వెట్టింగ్ వస్తుందంటే డాక్టర్ని సంప్రదించి దాన్ని అనలిటికల్గా చేయాల్సిందే, కానీ మనం స్వతహాగా మెడిసిన్స్ వేసుకోవడం కష్టం. అలాగే నైట్ టైం స్వెట్టింగ్కి ఇంకొక అండర్లయింగ్ మెడికల్ కండిషన్ హైపర్ థైరాయిడిజం. అంటే ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 70 to 80% మనము హైపోథైరాయిడిజం ఎక్కువగా చూస్తుంటాం మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ. హైపర్ థైరాయిడిజం అనేది ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ కింద కేటగరైజ్ అవుద్ది. దాంట్లో ఒక ప్రజెంటేషన్ ఈ చెమటలు పట్టడం. ఈ రాత్రులు ఎక్కువగా చెమటలు పట్టి గుండె దడగా ఉందంటే అది హైపర్ థైరాయిడిజం. సో దాని గురించి కూడా ప్రత్యేక పరీక్షలు చేసుకొని నిర్ధారించి దానికి తగిన మందులు అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో నైట్ టైం కాస్త స్వెట్టింగ్ ఎక్కువగా ఉండడం, బాడీ హీట్గా అనిపించడం ఇలాంటివి జరుగుతాయి. ఇది ఫిజియలాజికల్ కండిషన్ కాబట్టి దానికి తగ్గ మనం ఏం చేయాలి, ప్రాపర్ వెంటిలేషన్, ప్రాపర్ ఫ్యాన్, ఏసీ ఉన్న చోట ఏసీ ఆన్ చేసుకోవడం, తడిబట్టతో తుడుచుకోవడం ఇలాంటివి చేస్తే ఆ స్వెట్టింగ్ అనేది తగ్గుద్ది. అలాగే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్లో కూడా ఈ స్వెట్టింగ్ అన్టైమ్లీ స్వెట్టింగ్ అనేది వస్తుంది. పర్టికులర్గా నైట్ టైంలో వేడిగా అనిపించడం, ఫ్లషెస్గా ఉండడం, స్వెట్టింగ్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఎవరికైతే లో షుగర్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్లో నైట్ టైం షుగర్ కానీ లో అవుతుంటే ఈ స్వెట్టింగ్ అనేది గమనిస్తాం. సో వెంటనే షుగర్ చెక్ చేసుకొని షుగర్ని కరెక్ట్ చేసే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది తరచుగా జరుగుతుంటే డాక్టర్ని సంప్రదించి ఈ మెడిసిన్స్ అనేవి ఆల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కాకుండా మనకి ఈ హార్ట్ రిలేటెడ్ కండిషన్స్, పర్టికులర్గా చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్స్ ఇవి కూడా స్వెట్టింగ్తో ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో విపరీతంగా స్వెట్ వచ్చి ఛాతిలో నొప్పి ఉంది, ఆయాసంగా ఉందంటే కంపల్సరీ ఎమర్జెన్సీని అటెండ్ అవుతూ ఈసీజీ తీసుకొని వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ హార్ట్ అటాక్ నుంచి కూడా కాపాడుకోవాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇలా పలు విధాలుగా మనకి నైట్ టైం స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఇన్ని మెడికల్ కండిషన్స్ మనం గుర్తుంచుకొని దానికి తగు చర్యలు తీసుకుంటూ అవసరమైన చోట వెంటనే హాస్పిటల్ అటెండ్ అయ్యి అవి తీవ్ర రూపం దాల్చకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నమస్తే.